ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. ఈరోజు నేషనల్ క్యాష్యూ నట్స్ డే అనమాట. క్యాష్యూ మీన్స్ నథింగ్ బట్ తెలుగులో జీడిపప్పులు అంటాం కదా. ఇదే అనమాట. మనము ప్రసాదాల్లో కావచ్చు, లేదంటే స్వీట్స్లో కావచ్చు, లేదంటే మామూలుగా లైక్ చికెన్ రోస్ట్లు ఇలాంటివి ఉంటాయి కదా, ఇలాంటి వాటిలో కావచ్చు, కొన్ని ఇలాంటి వాటిలో డెకరేషన్ చేసుకోవడానికి కావచ్చు. మనకు జీడిపప్పుని, బాదం పప్పు, పిస్తా పప్పు ఏది ఎక్కువ వాడతామో, కానీ అవి చాలా కాస్ట్లీ, కేజీనే వేలల్లో ఉంటాయి అన్నమాట. నార్మల్గా చిన్న మనకి కందిపప్పులు, మినపప్పులు ఇలా పల్సెస్ దొరికినట్టు, గ్రామ్స్ దొరికినట్టు అవి దొరకవు అనమాట. సో అందుకని ఎక్కువ అవసరం ఉంటేనే జీడిపప్పు తెచ్చుకుంటారు, లేదంటే పెద్ద ఫంక్షన్కి తెచ్చుకుంటారు మిడిల్ క్లాస్ వాళ్ళు అయితే. ఇంకా రిచ్ పీపుల్ అయితే అదేదో బఠానీలు తింటారు, అది వేరే మ్యాటర్. సో నేను రిచ్ పీపుల్ గురించి చెప్పదలుచుకోలేదు. ఎక్కువ మన ఇండియాలో ఉంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గురించే కాబట్టి వారి గురించి నేను ఆలోచించి క్యాష్యూ నట్స్ ఈజ్ ఏ వెరీ ప్రైజ్ అని చెప్తున్నాను. అండ్ సామాన్య మధ్యతరగతిలో కొనగలే స్థితి ఉందంటే అది మామూలుగా చెప్పా కదా, కందిపప్పు, మినపప్పు అవి కూడా ఇప్పుడు రేటు పెరిగినాయిలేండి. అప్పట్లో ఉండేవి, ఇప్పుడు మొత్తం పెరిగినాయి. పెట్రోల్ కూడా ఇవి కూడా పెరిగినాయి, నిత్యావసరాలు మ్యాక్సిమం పెరిగినాయి. సో క్యాష్యూ నట్ సందర్భంగా మీలో ఎంతమందికి, క్యాష్యూ డే సందర్భంగా మీలో ఎంతమందికి జీడిపప్పులు అంటే ఇష్టం ఖచ్చితంగా కామెంట్ చేయడం మర్చిపోమాకండి. నాకంటే జీడిపప్పులు అంటే చాలా ఇష్టం. అవి మామూలుగా పచ్చి కావచ్చు, మామూలుగా నూనెలో వేయించుకొని, లేదా ఎక్కువ నెయ్యిలో వేయించుకుంటే భలే టేస్ట్ ఉంటాయి. ఎక్కువ పులిహోరలో కూడా వేస్తుంటారు జీడిపప్పులు. అండ్ పాయసాల్లో కూడా వేస్తుంటారు, లైక్ సేమియా పాయసం కావచ్చు, సగ్గుబియ్యం పాయసం కావచ్చు, లేదంటే జీడిపప్పు ఉప్మాల్లో కావచ్చు, పెసరట్టు ఉప్మాలో జీడిపప్పు ఉప్మాలు వెళ్ళి చేసుకుంటారు కదా, అట్లా అనమాట. అలా కావచ్చు, ఇలా ఎక్కువ వాడుతుంటారు అనమాట కొన్ని రెసిపీస్లో జీడిపప్పు. అండ్ జీడిపప్పు కారం మసాలా వేసి కారంగా చేసి అవి కూడా అమ్ముతుంటారు. సో మీకు జీడిపప్పు ఎన్నిసార్లు తిన్నారు, ఎంతమందికి ఇష్టం, అండ్ జీడిపప్పు గురించి మీకు ఇంకేమైనా తెలుసా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ మర్చిపోమాకండి. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ జీడిపప్పు haters, లైకర్స్, లవర్స్, haters like here.